హలో 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 అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే, కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు, రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డిఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం. ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం. నేను మనవి చేస్తున్నా, మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీమ్, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబుల్ ఉన్నారయ్యా మా న్యాయవాదులు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్గా వచ్చేస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఇదిగో మీ లీగల్ టీం ఎంత స్ట్రాంగో జగన్ రెడ్డి మీద ఉన్న 36 కేసుల మ్యాటర్ చూస్తే అర్థమవుతుందిగా. అయినా రాజకీయాలు వద్దు, ఈ వైసీపీ వద్దు, ఈ జగన్ రెడ్డి వద్దు అని పారిపోయిన పోసాని కోసం ఎంతగా తాపత్రయపడి మరీ బయటకు మీ లీగల్ టీం 24 రోజుల తర్వాత తెచ్చారంటేనే అర్థమవుతుంది మీ దివాళాకోరు రాజకీయం. నీలో కాన్ఫిడెన్స్ నచ్చిందయ్యా అమ్మటి, కానీ ఇదిగో అది మరి ఓవర్గా మరి ఏకంగా పోలీసులకి వార్నింగ్ ఇచ్చే రేంజ్కి చేరేసిపోయింది. మీ పార్టీలో ఉన్నదంతా క్రిమినల్సే కాబట్టి కోట్లు ఇచ్చి లాయర్లు నెట్టుకుని మేపుతున్నారు. జనానికి ఈ చిన్న లాజిక్ తెలియదంటావా? అన్నీ తెలుసు. కాకపోతే మళ్ళీ మేము అధికారంలోకి వస్తా అంటున్నావు చూడు, వై నాట్ 175 అన్నట్లే ఉంది ఈ డైలాగ్ కూడాను. పగటి కళలు కనుకోంబటి అది సుకన్య ఏటో వాంతులు చేసుకుందట, అది వాడదెబ్బో నీ దెబ్బో తెలుసుకోపో, వెళ్ళి ఆ పని మీద ఉండు. మరీ మొహమాటం ఎక్కువలా ఉంది నీకు, అందుకేనేమో ఆ వాంతులు. ఓ పాలు చెక్ చేయించు, ఇక ఎళ్ళవయ్యా అంబటి ఏళ్ళు.